అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఈరోజు మనం ఊయల అనే కథను విందామా? రచించిన వారు ఆలూరి పార్థసారథి గారు. ఇక కథలోకి వెళ్తే, ఆటోవాడు మెయిన్ రోడ్లో నుంచి స్పీడుగా మలుపు తిప్పగానే కనిపించింది పాతకాలం నాటి మా ఇల్లు. ఆ విసురుకి ఆటోలో నుంచి పడిపోతానేమోనని భయం వేసింది. అసంకల్పితంగా ఆటో కమ్మీని గట్టిగా పట్టుకున్నాను. నా తోటి స్కూలు పిల్లలంతా నన్ను చూసి పకాలన నవ్వారు. నేనేం పట్టించుకోలేదు. ఆపు ఆపు, ఇల్లొచ్చేసింది అని అరిచాను. తెలుసు బాబు అన్నాడు. స్పీడ్ తగ్గించి బ్రేక్ వేశాడు. నేను ఒక్క దూకుతో దిగేశాను. నా స్కూల్ బ్యాగు, వాటర్ బాటిల్ ఆటోలోంచే నా చేతికి అందించాడు. నెల డబ్బులిస్తారేమో, అమ్మగారిని అడుగు బాబు. నీతో పాటు ఆటోలో వచ్చే మిగిలిన పిల్లలందరూ ఇచ్చేశారు అన్నాడు. లేవు అని నాకు తెలుసు, కానీ చెప్పలేకపోయాను. అలాగే అని తలాడించి భారంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి వీధి అరుగు మీదకి చేరాను. కుడివైపు గది, ఎడమవైపు గది తలుపులకి పెద్ద పెద్ద తాళం కప్పలు ఎప్పటిలాగే వేసే ఉన్నాయి. నిజానికి ఆ రెండు వీధి అరుగు గదులు పాడుపడిపోయాయి. వచ్చి చూస్తే కానీ వాటిపైన డాబా పడిపోయిందన్న సంగతి కానీ, గదుల్లోంచి పగటిపూట ఆకాశం, రాత్రిపూట చుక్కలు కనిపిస్తాయని కానీ ఎవరికీ తెలియదు. వీధి తలుపులు మాత్రం దగ్గరగా చీరవేసి ఉన్నాయి. రోజులాగే లోపలి నుంచి గడియ వేసి లేదు. నెమ్మదిగా ఒక తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాను. ఏ మార్పు కనిపించలేదు. అలాంటిది ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆటోవాడు డబ్బులు అడుగుతున్నాడని అమ్మకెలా చెప్పడం? మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవదాటి బార్లా తెరిచి ఉన్న ద్వారంలో నుంచి గుమ్మం దాటి వరండాలోకి చేరాను. ఆ మండువా చూరు ఒకవైపు ఒరిగిపోతూ ఉంటే పడిపోకుండా ఉండాలని పెట్టి ఉంచిన రెండు స్తంభాల్లాంటి తాటిదాపులు రోజులాగానే అసహ్యంగా మా నిస్సహాయతను చాటుతూ నా కళ్ళకి కనిపించాయి. నేనేం చెయ్యను? నన్ను చూసి అమ్మ నా భుజాల మీద బరువు తగ్గించింది. ఏంటి ఇంకా ఆటో చప్పుడు వినిపిస్తోంది? ఇక్కడే నిలబడ్డాడా? ఎందుకు అని నన్ను అడిగింది. నేనేం చెప్పలేకపోయాను. సరేలే, నేను చూస్తాను. ఈలోగా నువ్వు కాళ్ళు చేతులు కడుక్కో, టిఫిన్ చేసి ఆటలకి పోదువు గాని అని చెప్పి అమ్మ బయటికి వెళ్ళింది. నేను గబగబా బూట్లు, సాక్సు విప్పేసి పరుగు పరుగున అమ్మ దగ్గరికి బయటికి చేరాను. అప్పటికే ఆమె వీధి మెట్లు దిగుతోంది. అమ్మా, ఆటోవాడితో డబ్బులేనా? ఇప్పుడు సాయం సంధ్యావేళ కాదు గాని రేపు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తాలే అని చెప్పింది. ఆటోవాడు మాట్లాడకుండా ముందుకి దూసుకుపోయాడు. అమ్మయ్య అనుకున్నాను. తిరిగి మండువా చేరి ఒక మూలగా ఉన్న గుండిగలో నుంచి ఇత్తడి చెంబుతో నీళ్లు తీసి సబ్బుతో శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాను. ఒక్క చుక్క నీరైనా మండువా మధ్యలోనున్న తులసి కోట మీద పడకుండా జాగ్రత్త పడ్డాను. లేకపోతే అమ్మ గయ్యమంటుంది. రేపు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుంది? మళ్ళీ నా మనసు పీకింది. ఏమో, తెస్తుందేమో. ఆటోవాడికి ఇవ్వడానికే లేవు. ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్య వచ్చి పడింది. అదెలా అమ్మకి చెప్పడం? అలాగే కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి మండువా దాటి హాల్లోకి చేరాను. అక్కడ హాల్లో ఒక పక్కగా ఒక మండువా వైపు దూలానికి లావుపాటి గొలుసులతో వేలాడుతున్న పెద్ద మద్ది చెక్క ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాను. ఉయ్యాల భారంగా ఊగసాగింది. ఒకవేళ ఆటోవాడికి ఇవ్వడానికి అమ్మ డబ్బులు తెస్తే, అదేదో ఎక్కువ డబ్బులొస్తే అని ఆశపడ్డాను. ఎలాగైనా అమ్మకి ఈ విషయం చెప్పాలి, తప్పదు అనుకున్నాను. ఈలోగా అమ్మ నాకు టిఫిన్ ప్లేట్ ఉయ్యాల బల్ల మీదకి అందించింది. ప్లేట్ అందుకొని సంశయిస్తూ అమ్మా అన్నాను. ఊగుతున్న ఉయ్యాల బల్లని ఆపి అమ్మ నా తల నిమిరింది. ఏంటి నాన్న, చెప్పు అంది. గబుక్కున ఊయల దిగి హాల్లోనే ఒక మూలనున్న స్టడీ టేబుల్ మీద పెట్టిన స్కూల్ బ్యాగు అందుకున్నాను. అందులో నుంచి నా స్కూల్ డైరీ తీసి బెరుకు బెరుకుగా అమ్మ చేతికి ఇచ్చాను. అమ్మ ఈరోజు పేజీ తీసి చదివింది నిబ్బరంగా. ఓస్, ఇంతనా? టర్మ్ ఫీజు కట్టాలి అంతేగా. ఎల్లుండి వరకు టైం ఉంది, కట్టేద్దాంలే. నువ్వేం బెంగ పెట్టుకోకు, ముందు టిఫిన్ తిను అని భరోసా ఇచ్చింది. ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నాను. అయినా అమ్మ మీద నమ్మకమే నాకు.
మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుంది, ఏదో ఒకటి చేస్తుంది, ఎలాగైనా సాధిస్తుంది అని ధీమా పడ్డాను. ఉయ్యాల తేలికగా ఊగసాగింది. హాల్లో నుంచి, అమ్మా, ఏమండి, మీ తమ్ముడికి ఫోన్ చేస్తానన్నారు, ఏమైంది అడిగారా? ఏమైనా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడా అని అడిగింది. నాన్నగారు వీధి గుమ్మానికి ఎదురుగా తులసి కోటకి అటువైపు వరండా గదిలో అనారోగ్యంతో పడుకుని ఉన్నారు. అక్కడి నుంచే నీరసంగా అతని సమాధానం నాకు వినిపించింది. ఏమోనే, ఎన్నిసార్లు చేసినా రింగ్ అవుతోంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. బిజీగా ఉన్నాడో ఏమో. వాడేం ప్రాబ్లమ్స్లో ఉన్నాడు? మీ వల్లేం కాదు కానీ ఉండండి, మా చెల్లాయికి ఫోన్ చేస్తాను. తోటి కోడలు కంటే ముందు ఆమె నా చెల్లెలు, విషయమేదో నేనే చెప్తాను అని అమ్మ సెల్ తీసి పిన్నికి కాల్ చేసింది. నా పక్కనే ఉయ్యాల మీద కూర్చుని మాట్లాడసాగింది. పిన్ని గొంతు వినపడగానే, అమ్మ, ఏమే, ఎలా ఉన్నారు మీరంతా, కులాసాయేనా అని అడిగింది. అంతే. పిన్ని అమ్మకి ఛాన్స్ ఇవ్వకుండా మొదలెట్టింది. ఏం చెప్పనక్క, ఒకటా రెండా, అన్నీ సమస్యలే. రెంటు, కరెంటు, పిల్లల ఫీజులు, వెచ్చాలు, బట్టలు, రోజువారీ ఖర్చులు. అబ్బబ్బబ్బా, పిచ్చెక్కిపోతోందనుకో. ఇతనికి ఏం పట్టదు. పగలు రాత్రి ఒకటే ధ్యాస, పని పని పని, ఆఫీస్ పని. ఇంట్లో మనుషులు ఉన్నారని, ఇంటికి అతను తెచ్చే జీతం రాళ్ళు ఏమాత్రం చాలవని ఎన్నిసార్లు నెత్తి నోరు మొత్తుకున్నా అర్థమవ్వదు. బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటారు. అన్నీ నేనే చూసుకోవాలి. అందులోనే ఇక అమ్మ నీళ్లు నమలడం ఆరంభించింది. అసలు విషయం చెప్పడం మానేసి, అది సరే గాని మరిదిగారున్నారా? ఆఫీసు నుంచి వచ్చేశారా? మీ బావగారు మాట్లాడతానన్నారు, ఒకసారి ఫోను ఇవ్వు అని చెప్పింది. అలాగే అక్క, 2 నిమిషాలాగు. అతను వేరే గదిలో ఉన్నారు, ఆఫీసు పనేదో చేసుకుంటున్నారు, తలుపులేసి కూర్చున్నారు అంది. అయినా ఆమె గొంతు వినిపిస్తూనే ఉంది, గట్టిగా కాదు కానీ మెల్లగా. ఏమండి, వెరీ గంగిరెద్దులా ప్రతిదానికి తల ఆడించేయకండి. అతనేంటంటే అదే, ఎంతంటే అంత, దానకర్ణుడిలా దానం చేసేయకండి. చెయ్యి కొంచెం వెనక్కి బిగించి ఉంచండి, సడలించకండి. ఇప్పటినుంచే మనం జాగ్రత్త పడకపోతే తర్వాత సాగదీసుకోవడం కష్టం. వింటున్నారా? ఇదిగో మీ అన్నయ్య మాట్లాడతారట, తీసుకోండి. 2 ముక్కల్లో తెక్కొట్టేయండి, సాగదీయకండి అని మా హితబోధ పాఠంలో ఆవు తన దూడకి చెప్పినట్టు చెప్పింది. మా అమ్మ అప్పుడు ఒక నిట్టూర్పు విడిచి ఊయల బల్లమీంచి దిగింది. ఫోన్ పట్టుకుని నాన్నగారి గదిలోకి వెళ్ళింది. ఆ గది తలుపులు వేసేసింది. ఉయ్యాల స్తంభించిపోయింది. ఈలోగా మా అక్క హైస్కూల్ నుంచి తిరిగొచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కుని వంటింటి వైపు వెళ్ళింది. తిరిగి నా దగ్గరకొచ్చి, అమ్మేదిరా అని అడిగింది. నా పక్కనే ఉయ్యాల బల్ల మీద కూర్చుంది. ఈలోగా ఫోన్ పట్టుకుని అమ్మ తిరిగొచ్చింది. నువ్వెప్పుడొచ్చావే అని అడిగింది అమ్మ అక్కని. ఇప్పుడే వచ్చాను కానీ, ఇంతకీ అసలు విషయం చెప్పు. చిన్నాన్న ఏమన్నాడు? తనే వస్తానన్నాడా, లేక డబ్బులేమైనా అకౌంట్లో వేస్తానన్నాడా? లేదే, అలాంటిదేం లేదు. వాళ్ళే చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారట. ఇంకా తనేమి నాన్నగారిని మనిల్లు తాకట్టు పెట్టైనా సరే కొంత పైకం సర్దమని చెబుదామనుకుంటున్నాడట. ఈలోగానే మీ నాన్నగారు ఫోన్ చేశారని చెప్పాడు. అలా ముందరి కాళ్ళకి బంధం వేశాడు. ఇంకేముంది? మీ నాన్నగారు, అయ్యో తండ్రి, అలాగా? సరేలే, చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం, నువ్వు దిగులు పెట్టుకోకు అని తమ్ముడికి ధైర్యం చెప్పారు. అంతేకాని మన కష్టాలేమీ ఏ కరువు పెట్టలేదు. ఇక మీ చిన్నాన్నేం సాయం చేస్తాడు మనకి? ఆ ఆశ లేదు. అయినా నేను మాత్రం మా చెల్లెలితో నోరు విప్పి మా బాధలిలా ఉన్నాయని చెప్పగలిగానా? మనకి సహాయం చెయ్యాలని మీ పిన్నికి ఏ కోశానా లేదని స్పష్టంగా తెలుస్తుంటే నేనే ఏమీ అనలేకపోయాను. ఇక మీ నాన్నగారు తన తమ్ముడితోనేమంటారు అని అమ్మ అక్కకి చెప్పింది. అక్కకి ఎప్పుడూలాగే సరున కోపం వచ్చింది. విసురుగా ఉయ్యాల దిగింది. ఆ విసురుకి ఉయ్యాల జోరందుకుంది. సిగ్గు లజ్జ లేకపోతే సరి వాళ్ళిద్దరికీ. ఇన్నాళ్ళు నాన్నగారు చేసినవన్నీ మర్చిపోయారు. విశ్వాసఘాతకులు, గోముఖ వ్యాఘ్రాలు.
ఈ ఇల్లు బాగు చేయించడం పోయి దీని మీద అప్పు చేసి అతడి గాడికి నాన్నగారు ఇవ్వాలా మనిషా? చాలే ఊరుకో. నీకంటే పెద్దవాళ్ళని అలా అనకూడదు. సభ్యత కాదు. పెద్దవాళ్ళకి గౌరవం మర్యాద ఇవ్వడం నేర్చుకో. నీ ఆవేశం కొంచెం తగ్గించు. పెద్దవాళ్ళు ఎవరైనా విన్నారంటే నిన్ను కాదు నన్నంటారు. ఇదా వీళ్ళమ్మ నేర్పింది అనుకుంటారు అని అమ్మ చిన్నగా నవ్వింది. ఆకలి మీద ఉన్నట్టున్నావు, ఉండు, నీకు కూడా టిఫిన్ ఇక్కడికే తెస్తాను అని చెప్పి క్షణాల్లో టిఫిన్ తెచ్చి అక్క చేతికిచ్చింది. ఈలోగా ఊయల జోరు తగ్గింది. అక్క నా పక్కన కూర్చుంది. ఇల్లు జాగ్రత్త, నేను ఇప్పుడే వచ్చేస్తాను, కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళాలి అని అక్కకి చెప్పి నన్ను ఆటో తెమ్మంది. అమ్మ బయలుదేరి వెళ్ళినంత కొంతసేపట్లోనే మా తాతగారు బామ్మ వాళ్ళూరి నుంచి వచ్చారు. తాతయ్య అంటే స్వంత తాతయ్య కాదు, మా నాన్నగారికి స్వంత చిన్నాన్న. వాళ్ళు పాపం ఇంట్లోకి అడుగు పెట్టారో లేదో అక్క సనగడం మొదలెట్టింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు. వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా? వచ్చారంటే మాత్రం 15-20 రోజులైతే కానీ కదలరు, అతుక్కుపోతారు. కరువులో అధిక మాసం అంటే ఇదే. అమ్మ వాళ్ళు కూడా అంతే. ఒక అంతట వాళ్ళని వెళ్ళదీయరు అని సాగదీస్తూ వంటింట్లోకి వెళ్ళింది. వాళ్ళిద్దరూ కాళ్ళు చేతులు కడుక్కొని నేరుగా నాన్నగారి గదిలోకి వెళ్ళారు. నేను కూడా వారికి వెనకే వెళ్ళాను. నాన్నగారు తాతగారిని చూసి లేచి కూర్చున్నారు. ఎరా అబ్బాయి, ఎలా ఉన్నావు? ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా కోలుకున్నట్టున్నావే. గుడ్. అయినా మరికొద్ది రోజులు రెస్ట్ తీసుకో. బాగా సత్తు వచ్చాక వెళ్దువు గాని పనిలోకి అన్నారు తాతగారు. బామ్మగారు నాన్నగారిని పలకరించింది. అలా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుండగా అక్క కాఫీ పట్టుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చింది. ఇంతలో ఆటో ఆగిన చప్పుడయింది. నేను వీధి గుమ్మం వైపు పరిగెత్తాను అమ్మని చూస్తూనే. తాతగారు వాళ్ళు వచ్చారు అని చెప్పాను. అమ్మ గబగబా కాళ్ళు కడుక్కొని నాన్నగారి గదిలోకి వెళ్ళింది. బాగున్నారా మామయ్య గారు, అత్తయ్య గారు అని పలకరించింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుండి అక్క దగ్గరికి వెళ్ళింది. అక్క చేతిలో నోట్ల కట్ట పెట్టింది. జాగ్రత్తగా పెట్టు. రేపు వీడి స్కూల్కి వెళ్ళి ముందు వీడి టర్మ్ ఫీజు కట్టు. అట్నుంచి అటే నువ్వు మీ స్కూల్కి వెళ్ళొచ్చు, సరేనా అంది. అక్క అలాగే, కానీ నువ్వు చేసిన పని నాన్నగారికి తెలుసా అని అడిగింది. నాన్నగారికి చెప్పకుండా అతనికి తెలియకుండా నేనెప్పుడైనా ఏదైనా చేస్తానమ్మా? అతని అంగీకారంతోనే చేశాను, ఓకేనా? నాకేమీ అర్థం అవ్వలేదు. ఒకటే అర్థమైంది. అమ్మ సాధించింది. అమ్మ నాతో, ఒరేయ్ నువ్వు కూడా గుర్తు చెయ్యి, రేపు ఆటో వాడి డబ్బులు ఇచ్చేయాలి. మనలాగే పాపం వాడిన్ని ఆశలు పెట్టుకున్నాడు, వాడికేం ఖర్చులున్నాయో అని చెప్పింది. ఆనందంతో నా మొహం విప్పారింది. అక్క డబ్బులు లోపలికి పెట్టి వచ్చి ఈలోగా బామ్మ హాల్లోకి వచ్చింది. అమ్మాయి, ఇది లోపల పెట్టు, అబ్బాయి చికిత్సకి, ఇంట్లో ఖర్చులకి, అవసరానికి పనికొస్తుంది అని బొద్దుగా ఉన్న కవరు అమ్మ చేతిలో పెట్టింది. అక్క నమ్మలేనట్లు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని బామ్మ వైపే చూస్తూ ఉండింది. కౌలు డబ్బులన్నీ మాకే ఇచ్చేస్తే మీకెలా? మీరక్కడ ఇబ్బంది పడతారు, మాకొద్దు అంది అమ్మ. మేము ఇలాంటివన్నీ పడిన వాళ్ళమే. తలతలలాడే బంగారు గాజులు పోయి చేతికి మట్టి గాజులు వచ్చినప్పుడు, మెడలోని నగల స్థానే పసుపు తాడు చేరినప్పుడు కూడా అర్థం చేసుకోలేనంత మూర్ఖురాల్ని కాదు. ఇంకేం చెప్పకు, ఉండని. ఆ పల్లెటూరులో మాకు పైసా ఖర్చు ఉండదు. తరతరాల నుంచి వచ్చిన ఊరు. ఆ మాత్రం మాకు దినం గడవకపోదు. ఈ పట్నం వాసంలో మీకే అడుగడుక్కి డబ్బు అవసరం. అమ్మ తన ఒంటి మీది బంగారం కూడా అమ్మేసిందా అనుకున్నాను. ఏమైనా మా అమ్మ గ్రేట్. మర్నాడు ఉదయాన్నే కాఫీలయ్యాక తాతగారు నాన్నగారితో, ఇక వస్తాంరా అబ్బాయి అన్నారు. నాన్నగారు వెంటనే లేచి చిన్నపిల్లాడిలా తాతగారిని చుట్టేసుకున్నారు. నాన్నగారి కళ్ళంబడి ఒకటే నీళ్లు. తాతగారు కూడా భుజం మీద కండువా తీసి కళ్ళొత్తుకున్నారు. నాన్నగారి వీపు నిమిరారు. ఎప్పుడూలాగే అమ్మ తాతగారిని బామ్మని కూర్చోబెట్టి తాంబూలం ఇచ్చింది. కాళ్ళకి దండం పెట్టింది. నాన్నగారు కూడా వాళ్ళిద్దరి కాళ్ళకి దండం పెట్టారు. బామ్మ ఆ పళ్ళెంలో నుంచి పసుపు కుంకుమ పూలు తీసుకుంది. ఇవి చాలు అంది. బట్టలు డబ్బులు తీసుకోలేదు సరికదా. ఇలాంటప్పుడైనా ఈ ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులు పాడు తగ్గించుకోవాలి.
ఎవరు ఏమీ అనుకోరు, ఆక్షేపించరు. మీ గురించి, మీ మంచితనం గురించి ఎవరికి తెలియదు కనుక అని సున్నితంగా అమ్మకి చివాట్లు వేసింది. అప్పుడు నాన్నగారు, పోనీ మా కోసం కొద్ది రోజులు, మరికొద్ది రోజులు ఉండకూడదా బాబాయ్ అన్నారు. అక్క బామ్మ చేతిలో బ్యాగ్ లోపలి గదిలో పెట్టేయడానికి తీసేసుకుంది. అప్పుడు తాతగారు, ఈదలేక కొట్టుకుంటున్న వాడికి, మునిగిపోతున్న వాడికి ఒడ్డు నుండి చెయ్యందించాలి, అండగా నిలబడి దరికి చేర్చాలి. అంతేకాని వాణ్ణి చుట్టేసుకుని ఊపిరి సల్పనివ్వకుండా చెయ్యకూడదు. గుదిబండలాగా భారమై మరింత వేగంగా ముంచేయకూడదు. ఇప్పటికిలా కానియ్యి, మళ్ళీ నువ్వు కోలుకుని హాయిగా గాలి పీల్చుకున్నాక వస్తాం. అప్పుడు ఎక్కువ రోజులు మళ్ళీ సరదాగా గడుపుదాం అన్నారు. అమ్మ ఒప్పుకోలేదు. మీలాంటి పెద్దవాళ్ళు ఎవరికీ గుదిబండలు కారు, గట్టిగా నిలబడి ఊతమిచ్చే అండలు. మీకున్న ఒక్క పొలం ఎలాగా కౌలుకిచ్చేశారు. ఇక హాయిగా ఇక్కడే మాతో పాటే ఉండిపోండి. కలో గంజో కలిసే తాగుదాం. మా అందరికీ ధైర్యంగా, ఆనందంగా ఉంటుంది. ఈ మాట ఏనాడో చెప్పవలసింది. మీ అబ్బాయి ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఇక మిమ్మల్ని వదలం అని బామ్మ చేతులు పట్టేసుకుంది. బామ్మ తృప్తిగా, నీలాంటి గృహిణులు ఇంటికొక్కరు ఉంటే చాలు అంది. తాతగారి వైపు ఏమంటారన్నట్టు చూసింది. తాతగారు చిరునవ్వుతో, గృహిణులంతూ ఒకటైపోతే మేమేం చేస్తాం అని తిరిగి ఉయ్యాల బల్ల మీద నా పక్కన చతికిలబడ్డారు. నేను అక్క తాతగారిని ఆనందంగా చుట్టేసుకున్నాం. మా ఉయ్యాల కూడా ఆనందంగా ఊగసాగింది. ఆలూరి పార్థసారథి గారు రచించిన ఊయల అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story.